హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే ఈ వీక్ వచ్చేసి మార్కెట్ ఒక పాజ్ క్యాండిల్ వేసింది, ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, అంటే ఒక రివర్సల్ సైన్ అండ్ అదేవిధంగా ట్రెండ్ కంటిన్యూషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది ఈ లెవెల్లో అని చెప్పి మనకి ఇండికేషన్ అనమాట. సో ఇక్కడ 21,842 ఏదైతే రీసెంట్ హై ఉందో, సో 21,834. సో ఇక్కడ మనకి ఏదైతే హై ఉందో, సో ఇది మనకి ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్. కొద్దిగా నేను దీనిపైనే రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది డ్రా చేశాను బికాస్ సేఫర్ సైడ్కి. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి, ట్రెండ్ కంటిన్యూయేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వీక్లీ టైం ఫ్రేమ్లో. అండ్ డౌన్ సైడ్లో మంచి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి వీక్లీ టైం ఫ్రేమ్ బేసెస్ పైన 21,500 లెవెల్ సపోర్ట్ లెవెల్. వీక్లీ బేసెస్ పైన ఏదైతే లో ఉందో అదొక సపోర్ట్ లెవెల్. ఇక్కడ కూడా లైన్ డ్రా చేసుకోండి, వీక్లీ సపోర్ట్ లెవెల్ 21,500. సో ఇక్కడ ఏదైతే ప్రీవియస్ ప్యాటర్న్ చూసామనుకోండి, ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ నుంచి చూస్తే స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉంది అండ్ హై బ్రేక్ అయిందనుకోండి. వీక్లీ టైం ఫ్రేమ్లో ఏదైతే హై ఉందో 21,834 లెవెల్ హై బ్రేక్ అయిందనుకోండి, ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉండదు. అంటే ఫర్దర్ వీక్ ఏదైతే వచ్చే వీక్ ఉందో, సో ఈ వీక్ మొత్తం కూడా ఒకవేళ హై బ్రేక్ అయితే మార్కెట్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బికాస్ ప్రీవియస్ ప్యాటర్న్ మనకు అదే చూపిస్తుంది. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఇక్కడ ఒక దోజీ క్యాండిల్ ఉంది, హై బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ కూడా అంతే, హై బ్రేక్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ లో బ్రేక్ అవ్వకూడదు. లో బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు, ఇక్కడ నుంచి రివర్సల్ అయినట్టు. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది వీక్లీ టైం ఫ్రేమ్లో 21,500 బిలో ఉందనుకోండి మార్కెట్, అప్పుడు మీరు పీఈ సైడ్లో పొజిషనల్లీ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. సో 21,500 అబోవ్ ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇంట్రాడే టైమింగ్స్లో చూపిస్తాను నేను కరెక్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇంట్రాడేకి ఏదో. సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్లో కాబట్టి 21,500 మంచి సపోర్ట్ లెవెల్ అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 21,834. సో సేఫర్ సైడ్ 21,842 పెట్టాను. సో దీనిపైన ఉందనుకోండి మార్కెట్ స్ట్రాంగ్లీ పొజిషనల్లీ కూడా బుల్లిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన నిఫ్టీ. అండ్ అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం నిఫ్టీది. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టుకుంటాను. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం, తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీ చూసామనుకోండి, నిఫ్టీ వచ్చేసి ఇక్కడ నుంచి మనం అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ అనేది ఫాల్ అయింది అండ్ దాని తర్వాత మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్లో సపోర్ట్ తీసుకుంది, 21,000 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ వన్ సైడ్ అప్ సైడ్ వెళ్ళింది. దాని తర్వాత మార్కెట్ ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేసింది, బ్రేక్అవుట్ అయింది, రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది, బట్ ఇక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది. ఫేక్ బ్రేక్అవుట్ కూడా అయింది. ఈ లెవెల్ ఏతుందో అది ఫేక్ బ్రేక్అవుట్ అయింది అండ్ డౌన్ సైడ్లో అగైన్ మళ్ళీ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ పైన మార్కెట్ వచ్చేసింది. అంటే ఏదైతే రెసిస్టెన్స్ ఉండేనో, సో ఇక్కడ రెసిస్టెన్స్ అంటే బ్రేక్ డౌన్ అయినప్పుడు ఇది రెసిస్టెన్సే కదా. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది మళ్ళీ మనకి సపోర్ట్ అయిపోయింది ఇప్పుడు. సో మళ్ళీ మార్కెట్ అనేది దీని పైకి వచ్చేసింది కాబట్టి ఇది మంచి సపోర్ట్ లెవెల్ అయింది. ఈవెన్ మనం చూసినట్టయితే 2 డేస్ నుంచి మార్కెట్ కూడా స్ట్రాంగ్లీ సపోర్ట్ తీసుకుంటుంది ఈ లెవెల్స్ దగ్గర. మనం ప్రీవియస్ డే 2 డేస్ మనం చూసామనుకోండి, ఇక్కడ ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉంది, దీని హై బ్రేక్ అయింది, దానిపైనే మార్కెట్ అనేది సస్టైన్ అయింది. సో రేపటికి ఫర్దర్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఏదైతే ఈ ఫ్రైడే రోజున హై ఉందో సో అది వచ్చేసి మనకి 21,749 హై ఉంది కదా, దీని పైన మార్కెట్ ట్రేడ్ అయింది అనుకోండి, సో మార్కెట్ పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఆల్ టైమ్ హైస్ ఏదైతే ఉందో సో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది. సో ఈ లెవెల్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 21,830 లెవెల్ ఏదైతుందో అది మన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్ బ్రేక్ చేస్తే ఈ లెవెల్ మనకి ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఒకవేళ దీని పైనకి వెళ్ళింది అనుకోండి, సిఈ సైడ్లో మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఫర్దర్ అప్ సైడ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ని. సో స్ట్రాంగ్లీ పాజిటివ్ వచ్చేసి ఈ లెవెల్స్ అనేది స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉన్నాయి, అంటే సపోర్ట్ లెవెల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ 21,700 లెవెల్ అండ్ 21,600 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్స్ మనకి
కనిపిస్తున్నవి. సో యాజ్ ఆఫ్ నో నాకైతే బుల్లిష్ కనిపిస్తుంది చార్ట్ ప్యాటర్న్ వచ్చేసి. అండ్ రేపు మార్కెట్ ఒకవేళ దీని హైస్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ ఏదైతే ఫ్రైడే రోజు ఉన్న క్యాండిల్ బ్రేక్ అవ్వాలి అండ్ ప్రీవియస్ డే ఉన్న క్యాండిల్ బ్రేక్ లో బ్రేక్ అయింది అనుకోండి, ఈ 2 లోస్ బ్రేక్ అయితేనే మనం డౌన్ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ అప్పటి వరకు మీరు ప్లాన్ చేయకండి పిఈ సైడ్లో. సో ఆల్రెడీ ఫ్రైడే రోజు మనం చూసాము మార్కెట్ దాని డౌన్ సైడ్ వచ్చింది. దాని తర్వాత క్లియర్లీ మార్కెట్ అనేది సెల్లర్స్ని ఏదైతే పిఈ సైడ్లో ఉన్న వాళ్ళందరినీ ట్రాప్ చేసి మార్కెట్ వన్ సైడ్ అప్ సైడ్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ నేను చార్ట్ పైన చూపిస్తాను. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది మార్నింగ్ నుంచి హోల్డ్ చేయడానికి ట్రై చేసింది ఈ లెవెల్స్ని మార్కెట్ అనేది. దాని తర్వాత మార్కెట్ అనేది ఫాల్ అయ్యింది. అండ్ అగైన్ దాని తర్వాత మార్కెట్ 21,640 650 లెవెల్ నుంచి మార్కెట్ వన్ సైడ్ అప్ సైడ్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ హై బ్రేక్ చేయడానికి ట్రై చేసింది 21,750 లెవెల్. బట్ ఇక్కడ నుంచి మార్కెట్ సస్టైన్ అవ్వకుండా డౌన్ సైడ్ వచ్చి అగైన్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. 21,650 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. అండ్ దాని కింద ఈ లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్ 21,580 లెవెల్ కూడా ఇంట్రాడేలో సపోర్ట్ లెవెల్స్ యాక్ట్ చేసినాయి. చాలాసార్లు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా చెప్పాను 21,580 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 21,550 ఆర్ 500 లెవెల్ కూడా మంచి సపోర్ట్ లెవెల్స్ అని చెప్పి కూడా. సో ఇక్కడ నుంచి వి షేప్ రికవరీ వచ్చింది మనకి. సో ఈ వి షేప్ రికవరీ తర్వాత ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ పైన మార్కెట్ ఉందనుకోండి, సో ఫర్దర్గా కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్లియర్లీ మార్కెట్ అనేది బులిష్ కనిపిస్తుంది నిఫ్టీ. సో ఇక్కడ మనకి ఏదైతే రికవరీ వచ్చిందో వి షేప్ రికవరీ అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ అయితే రేపటికి ఉన్నాయి మండేకి. సో ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 15 మినిట్స్ చూసుకుందాం. దాని తర్వాత మనం డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ చూపిస్తాను. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చూసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ మనకి బుల్లిష్ ఉండే. ఇక్కడ నుంచి మార్కెట్లో మనం క్యాప్చర్ చేసాం ట్రేడ్ మన టెలిగ్రామ్ ఛానల్లో. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది స్ట్రేట్ అవే 48,400 వరకు నేను టార్గెట్స్ ఇచ్చాను ఈవెన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా యూట్యూబ్లో కూడా. సో మార్కెట్ అనేది ఇక్కడ వరకు అచీవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇంట్రాడేలో మార్కెట్ అనేది ఫ్రైడే రోజు డౌన్ సైడ్ వచ్చింది, వీక్నెస్ చూపించింది. దాని తర్వాత మనకు ఒక ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. 47,900 లెవెల్ దగ్గర మార్కెట్లో ఇక్కడ ఒక పిన్ బార్ కనిపిస్తుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది వి షేప్ రికవరీ ఆల్మోస్ట్ ఆల్ 300 to 400 పాయింట్స్ ఇక్కడ మార్కెట్ అనేది రికవర్ చేసింది. సో రేపు మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి ఏదైతే 48,300 అండ్ 48,400 లెవెల్ పైన మార్కెట్ ఉందనుకోండి, సో పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఫర్దర్ అప్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ వచ్చేసి 48,300 400 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 47,900 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో 48,000 లెవెల్ కూడా సపోర్ట్ లెవెలే, మార్కెట్ దాని పైన ఉంది కాబట్టి. సో 48,000 లెవెల్ అండ్ 47,900 సపోర్ట్ లెవెల్స్. 47,900 బిలో ఉంటే మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్లో 48,300 400 పైన ఉంటే మరి సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ మనం ప్యాటర్న్ కూడా చూసినట్టయితే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళి పుల్ బ్యాక్ తీసుకొని అండ్ అగైన్ మళ్ళీ మార్కెట్ అనేది అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఒకవేళ డౌన్ వచ్చేది ఉంటే మార్కెట్ అనేది ఇక్కడ ఏదైతే ఫ్రైడే రోజు మార్కెట్ వచ్చిందో దాని తర్వాత ఫ్రైడే రోజు మార్కెట్ కంటిన్యూస్లీ ఫాలో అవ్వాల్సింది. బట్ 48,000 రెసిస్టెన్స్ ఏదైతే ఉండేనో అది మళ్ళీ సపోర్ట్కి కన్వర్ట్ అయిపోయింది కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా 48,000 అండ్ 47,900 ఈ లెవెల్ కిందనే పిఈ సైడ్లో ప్లాన్ చేయండి అండ్ అప్పటి వరకు ప్లాన్ చేయకండి. అండ్ అప్ సైడ్లో మార్కెట్ 48,300 400 పైనకి వెళ్తే మార్కెట్లో సిఈ సైడ్లో మీరు పొజిషనల్లీ కూడా హోల్డ్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్లో 48,500 600 లెవెల్స్ కూడా మార్కెట్ బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా మనం డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టుకుంటాను. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ చూసామనుకోండి, సో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ అనేది ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసినా కూడా బ్రేక్అవుట్ అయింది ఈ క్యాండిల్లో మనకు బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత ఇది ఒక మార్కెట్లో పుల్ బ్యాక్ అనుకోవచ్చు అండ్ రీటెస్ట్ కూడా చేసింది అనుకోవచ్చు ట్రెండ్ లైన్ని. అండ్ ఎగ్జాక్ట్లీ అదే ట్రెండ్ లైన్ దగ్గరలోనే మార్కెట్ అనేది ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంటుంది లో దగ్గర. సో ఇక్కడ నుంచి మార్కెట్ హై బ్రేక్ చేసింది అనుకోండి, హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి. సో ఒకవేళ మార్కెట్ ఇది రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్లో సపోర్ట్ ఫేస్ చేస్తుంది అంటే మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్ సైడ్లో 48,650 600 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ డౌన్ సైడ్లో 48,000 అండ్ 47,400 లెవెల్. సో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఉందనుకోండి, ఇది మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మోస్ట్లీ అయితే మార్కెట్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి యాజ్ పర్
ప్యాటర్న్ వచ్చేసి నాకు బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో బ్యాంక్ నిఫ్టీ హై బ్రేక్ అయింది అనుకోండి, సో ఫ్రైడే రోజు హై బ్రేక్ అయితే ఫర్దర్ అప్ సైడ్ ఉండొచ్చు. అండ్ ఏదైతే నేను ఇంట్రాడేలో లెవెల్స్ చెప్పానో దాని కింద ఉంటే మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. బట్ పీఈ సైడ్లో ప్లాన్ చేసినప్పుడు క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. బికాస్ ఆల్మోస్ట్ ఆల్ మనకి చూసినట్టయితే హయ్యర్ టైం ఫ్రేమ్స్ అన్నీ కూడా బుల్లిష్లోనే ఉన్నాయి స్టిల్. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఈవెన్ వీక్లీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, సో వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా ఒక పాజ్ క్యాండిల్ వేసింది. అంటే ఇక్కడ కూడా మనము నిఫ్టీ లాగానే దోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది సో ఈ లాస్ట్ వీక్లో. సో ఈ వీక్ ఎప్పుడైతే ఈ హైస్ బ్రేక్ అయిపోతుందో, సో ఇక్కడ మనం చూసినట్టయితే 48,450 లెవెల్ అండ్ ఇక్కడ అప్ సైడ్లో ఇంకా హై 48,650 లెవెల్. ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి పొజిషనల్లీ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ర్యాలీ అయితే చూడొచ్చు మనం బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ. సో బోత్ ఆర్ బులిషే కనిపిస్తున్నాయి. అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఇక్కడ మిడ్ క్యాప్ కూడా నేను పెడతాను. సో మిడ్ క్యాప్ వీక్లీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చూసుకుందాం ఫస్ట్. సో మిడ్ క్యాప్లో వీక్లీ టైం ఫ్రేమ్ క్లియర్ బులిష్ వీక్లీ టైం ఫ్రేమ్లో. అండ్ అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్లో చూసినా సరే క్లియర్లీ బులిష్ కనిపిస్తుంది. డిప్ ఆన్ బై మిడ్ క్యాప్లో చేయొచ్చు. ఈవెన్ మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు. అండ్ మిడ్ క్యాప్లో ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయింది. సో మంచి ఫాల్ చూసాం. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. ఏదైతే ఇక్కడ మార్కెట్లో రెసిస్టెన్స్ ఉండేనో అది ఇప్పుడు సపోర్ట్ లెవెల్లోకి అయిపోయింది. అరౌండ్ 10,400 లెవెల్ సపోర్ట్ లెవెల్. అండ్ ఫర్దర్ అప్ సైడ్ కూడా మిడ్ క్యాప్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 10,400 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్. మిడ్ క్యాప్లో యాజ్ ఆఫ్ నో 10,562 లెవెల్ ఉంది. సో మార్కెట్ అనేది హై 10,600 లెవెల్. సో ఈ లెవెల్స్ పైనకి వెళ్ళింది అనుకోండి, 10,600 పైనకి వెళ్తే ఇంకా ఫర్దర్గా కూడా మిడ్ క్యాప్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ క్లియర్లీ టెక్నికల్ అనాలిసిస్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీది పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 21,700 లెవెల్ దగ్గర ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకు కనిపిస్తుంది. 44,000 43,000. సో మండే రేపు మార్నింగ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డౌన్ సైడ్లో సపోర్ట్ చూసుకున్నట్టయితే 21,600 లెవెల్ అండ్ 21,500 లెవెల్ మన నిఫ్టీలో సపోర్ట్ లెవెల్స్. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ చూసినట్టయితే 21,800 21,900 లెవెల్ మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నాం అనుకోండి, 48,000 లెవెల్ డౌన్ సైడ్లో మనకి సపోర్ట్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఒక కన్సర్న్ ఏంటంటే మైనస్ నెగిటివ్లో కనిపిస్తుంది. సో రేపు డేటా మేబీ చేంజ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ 48,000 సపోర్ట్ అనేది వీక్ కనిపిస్తుంది నాకు. అండ్ అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసి 48,300 65,000 ఇక్కడ 68,000 48,200 లెవెల్ అండ్ 48,400 లెవెల్ అండ్ అదేవిధంగా 48,500 లెవెల్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ నంబర్స్ అనేది చాలా స్ట్రాంగ్ కనిపిస్తున్నాయి. అంటే మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ 48,500 లెవెల్ దగ్గర అండ్ 48,300 లెవెల్ దగ్గర మనకి కనిపిస్తుంది యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. సో రేపు మార్నింగ్ డేటా కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ అదేవిధంగా ఇంట్రాడే ఏదైతే ట్రెండ్ ఉందో ఆ వ్యూని కూడా నేను రెగ్యులర్గా ఏదైతే అప్డేట్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో. సో మస్ట్ అండ్ షుడ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి సో ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం. సో ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే డౌ జోన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ పాజిటివ్లో క్లోజ్ అయింది. బట్ ఫ్లాట్ పాజిటివ్ అనుకోవచ్చు. అండ్ S&P 500 కూడా పాజిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ కూడా పాజిటివ్లో క్లోజ్ అయింది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ ఒకటి నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది, స్లైట్లీ నెగిటివ్ అండ్ 2 పాయింట్స్ జస్ట్, అది కూడా ఫ్లాట్లో క్లోజ్ అయింది. అండ్ అదర్ మార్కెట్స్ చూసినట్టయితే అదర్ మార్కెట్స్లో కూడా జపాన్ మార్కెట్స్ అయితే పాజిటివ్లో క్లోజ్ అయినాయి అంటే ఏషియన్లో. రిమైనింగ్ యూరోపియన్ మార్కెట్స్ ఒకటి నెగిటివ్లో క్లోజ్ అయినాయి. యుఎస్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ న్యూట్రల్లోనే క్లోజ్ అయినట్టు. సో రేపు మన మార్కెట్స్ కూడా మేబీ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఏదైతే న్యూస్ ఉందో సెబీ రిలేటెడ్గా ఏదైతే న్యూస్ ఉందో ఓవర్ నైట్ ఏదైతే న్యూస్ వచ్చిందో సో దాని బేసిస్ పైన కూడా కొద్దిగా డిపెండ్ అయి ఉంటుంది రేపు మార్కెట్ ఓపెనింగ్ కూడా. సో కొద్దిగా ఇక్కడ ఏంటంటే పాజిటివ్ న్యూసే మనకి. ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్కి మాత్రం ఇది ఒక నెగిటివ్ న్యూస్. బట్ రిటైల్ ఇన్వెస్టర్స్కి అయితే ఈ న్యూస్ వల్ల ఎటువంటి ఏదైతే లాస్ అనేది లేదు, రివర్స్లీ బెనిఫిటే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్కి సెబీ ఏం చెప్తుంది అంటే సో ముందుగా మీరు ఏదైనా షార్ట్ సెల్ చేసే ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి అని చెప్తుంది. సో ఇక్కడ బ్రోకర్స్ అనేది వాళ్ళు స్క్రిప్ట్ని డేటాని కలెక్ట్ చేయాలి ముందుగానే, వాళ్ళు డిస్క్లోజ్ చేసి దాని తర్వాతనే ఏదైనా ఈక్విటీలో కానీ మీరు షార్ట్ చేసే ముందు
ముందు మీరు ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్తుంది ఇక్కడ. సో ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అయితే బిగ్ ఎఫ్ఐఎస్ ఫండింగ్స్ ఉంటారో వాళ్ళకి డిఐఎస్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్కి అయితే ఆప్షనే లేదు అసలు. వాళ్ళు షార్ట్స్ అనేది చేయలేరు ఈక్విటీలో. అండ్ మీరు ఎప్పుడు చూసినా సరే వాళ్ళు ఎప్పుడు బయింగ్లోనే ఉంటారు, ఎప్పుడు కూడా సెల్లర్స్ ఉంటారు అనమాట. సో ఎందుకంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కానీ బ్యాంక్స్ కానీ ఉంటాయి కాబట్టి వాళ్ళు డిఐఎస్ కేటగిరీలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా బయింగే చేస్తుంటారు తప్ప సెల్లింగ్ చేయరు. సెల్లింగ్ ఎక్కువ అంటే వాళ్ళకి షార్ట్ చేసే ఆపర్చునిటీ అయితే లేదనమాట మార్కెట్లో, ఓన్లీ ఎఫ్ఐఎస్కి మాత్రం ఉంది. సో ఎఫ్ఐఎస్కి కూడా కంట్రోల్ చేయడానికి సెబీ ఈ ఏదైతే డెసిషన్ అనేది తీసుకుందని అనిపిస్తుంది. అండ్ మనం రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షార్ట్ చేస్తే ఎండ్ ఆఫ్ ది డే అది సెటిల్మెంట్ చేసినప్పుడు డిస్క్లోజ్ అనేది ఇవ్వాలి. సో అది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో దీంతో మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రూల్ అనేది మనకి వర్తించదు. ఓన్లీ రిటైల్ పీపుల్స్ క్యాపిటల్ చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళు అనేది ఎక్కువ మొత్తాన షార్ట్ సెల్లింగ్ అనేది చేయరు. సో మార్కెట్ ప్యానిక్లో క్రియేట్ చేయరు. సో ఓన్లీ ఎఫ్ఐస్ మాత్రమే చేస్తారు. కాబట్టి రీసెంట్ టైమ్స్లో మనం చూసాము అదానీలో చేశారు. అదానీ ఏదైతే న్యూస్ వచ్చిందో హిడెన్బర్గ్ది, సో అప్పుడు మార్కెట్ అనేది వన్ సైడ్ ప్యానిక్ సెల్లింగ్ చేశారు. సో ఆ న్యూస్ వల్ల సో దాన్ని హరికట్టడానికి ఇలాంటి ఏదైతే స్టెప్స్ ఉన్నాయో అవి తీసుకుండొచ్చు అనుకుంటున్నాను సెబీ. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే సెబీ వల్ల ఏదైతే న్యూస్ వచ్చిందో అది మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ నేను ఏదైతే ఫ్రైడే రోజు కూడా క్లియర్లీ మెన్షన్ చేశాను బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ 500 పాయింట్స్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే క్యాప్చర్ చేశాము. అండ్ ఆఫ్టర్నూన్ మార్కెట్ ఫాల్ అయ్యే ముందు కూడా నేను క్లియర్లీ ఇక్కడ ట్రెండ్ చెప్పాను, ఇంట్రాడే ట్రెండ్ అయితే బెరిష్ ఉంది అని కూడా చెప్పాను. అండ్ ఈవెన్ రివర్సల్ ఉన్నప్పుడు కూడా చెప్పాను. అండ్ ఇక్కడ 48,300 పీని కూడా మీకు సజెస్ట్ చేశాను. అండ్ అది వచ్చేసి హై ఆల్మోస్ట్ 500 పైనే మనకి వెళ్ళింది. ఆల్మోస్ట్ మార్కెట్ అనేది మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసి ఉండాలి. ఫ్రైడే రోజు ఎవరైతే ట్రేడ్ చేశారో కొంతమంది అయితే షేర్ కూడా చేశారు. నేను స్క్రీన్ షాట్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేశాను. సో మస్ట్ అండ్ షుడ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో జాయిన్ అవ్వకుంటే మీకు చాలా మిస్ అయినట్టు. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.